మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. వెబ్సైట్లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి. మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని కలలో అన్న అమలు చేయగలదా చంద్రబాబు నాయుడు గారు? కనీసం వాస్తవంలో కాదు, కలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు కలలో అన్న అమలు చేయగలరా? ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు. వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా మరి 50% పైగా చట్టసభల్లో తీసుకెళ్ళడానికి, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో 100కి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్టసభల్లో ప్రవేశించాలి, వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టినే ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవకారుడని ఈరోజు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని, పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదల చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. పేద ప్రజలంట అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట. మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ నా వాళ్ళందరూ బాగుండాలని ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటే, మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, అహంకారంతో విర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాపులకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా? కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు, ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 34,000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి, జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా,
మాట్లాడారా? మాట్లాడారా? చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో కట్టిపడేస్తే మొయ్యడానికి ఎందుకంత శ్రమిస్తా ఉన్నారు? దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం, బాకా ఓదడం, ఇదే పని అయిపోయింది ఆయనకి. ఇంకా ఇదే పని అయిపోయింది. ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా కలత చెందుతా ఉంది. కలత చెందుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎదగడు, కాపుల్లో మరొకరిని ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చెయ్యడు, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చెయ్యనివ్వరు. ఇదేం వ్యవహారం? ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారో, హరిరామ జోగయ్య గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి.